హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆప్షన్స్ ట్రేడింగ్ లో ప్రతి ఒక్కరు చేసే ఒక ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుందాం. 90% ఆఫ్ ది పీపుల్ ఈ మిస్టేక్ ఇప్పటికీ చేస్తున్నారు. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఒకవేళ మీరు కనుక ఈ మిస్టేక్ చేస్తున్నట్లయితే దీనికి ఒక రైట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. సో ఫస్ట్ ఆ మిస్టేక్ గురించి మనం చూసుకుందాం. 90% పీపుల్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, మార్కెట్లో ఎప్పుడు కూడా వీళ్ళు ఒక 2 స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే, ఒకటి లాంగ్ కాల్ అండ్ ఇంకొకటి లాంగ్ పుట్. వీళ్ళు మార్కెట్లో 2 years నుంచి ఉంటారు, 3 years నుంచి ఉంటారు, ఈవెన్ 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా టిల్ ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో కూడా ఇదే చేస్తూ ఉంటారు. సింపుల్ గా మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే ఒక కాల్ ఆప్షన్ బై చేయడం, మార్కెట్ ఒకవేళ ఫాలో అవుతున్నట్లయితే ఒక పుట్ ఆప్షన్ బై చేయడం. అసలు ఫస్ట్ ఈ 2 స్ట్రాటజీస్ కున్న సక్సెస్ రేషియో ఏంటి, అసలు నిజంగా ఈ స్ట్రాటజీస్ మనం ఫాలో అవడం వల్ల మనకి రియల్ గా మనీ వస్తుందా లేదా, ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో కూడా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక్కసారి నేను లాంగ్ కాల్ గురించి సింపుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ లాంగ్ పుట్ కూడా మీకు అర్థమైపోతుంది లాజిక్. సో ఫస్ట్ ఒకసారి లాంగ్ కాల్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాంగ్ కాల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక కాల్ ఆప్షన్ ని, ఏదైనా ఒక కాల్ ఆప్షన్ ని బై చేయడం. సో కొంతమంది కంప్లీట్ బిగినర్స్ అయితే వాళ్ళు అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్స్ బై చేస్తారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నాక ఐదర్ ఎట్ ది మనీ ఆర్ ఇన్ ది మనీ బై చేస్తారు. అదేదైనా అవ్వచ్చు. ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే దాన్ని లాంగ్ కాల్ స్ట్రాటజీ అని మనం మాట్లాడుకుంటాం. సో ఈ స్ట్రాటజీ జనరల్ గా ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ కండిషన్ లో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? మనందరికీ తెలుసు మార్కెట్ లో 3 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకొకటి డౌన్ ట్రెండ్, ఇంకొకటి సైడ్ వేస్. సో మరి ఈ 3 డైరెక్షన్స్ లో మీరు చేస్తున్న లాంగ్ కాల్ స్ట్రాటజీ ఏ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది? సో సింపుల్ గా మార్కెట్ ఒకవేళ పైకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కాల్ ఆప్షన్ కి సంబంధించిన ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ స్ట్రాటజీ నుంచి ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఒకవేళ మీరు ఒక కాల్ ఆప్షన్ బై చేశారు, మార్కెట్ పైకి వెళ్ళి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ బై చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అవుతున్నట్లయితే ఏం జరుగుతుంది? మీరు బై చేసిన కాల్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రీమియమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీకు ఇక్కడ లాస్ వస్తుంది. ఈవెన్ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసినా చేయకపోయినా ప్రీమియమ్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు లాస్ తీసుకోవాల్సిందే. కాబట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే లాస్ ని ఒక తక్కువ లాస్ తో మనం బయటకు వచ్చేయచ్చు. ఈవెన్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఎక్స్పైరీ వరకు కూడా అక్కడక్కడ కన్సాలిడేషన్ జరిగి, అదే పాయింట్ లో ఎక్స్పైరీ జరిగినా సరే మనకి ప్రీమియం డికే అనేది ఒక న్యాచురల్ థింగ్ ఆప్షన్స్ లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రీమియం డికే వల్ల మీకు మీ కాల్ ఆప్షన్ ఏదైతే బై చేసారో దాని ప్రీమియం మళ్ళీ డిక్రీజ్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా లాస్ వస్తుంది. సో మనకి ఈ 3 పాసిబుల్ డైరెక్షన్స్ చూసుకుంటే ఓన్లీ ఒక్క డైరెక్షన్ లోనే మీరు మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ 100% సక్సెస్ రేట్ ఆర్ 100% పాసిబిలిటీస్ చూసుకుంటే మీకు కేవలం ఈ స్ట్రాటజీ 33% ఆఫ్ ది టైమ్స్ మాత్రమే మీకు ప్రాఫిట్ ఇస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక 100 ట్రేడ్లు తీసుకుంటే 33 టైమ్స్ మాత్రమే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా ఇంకొంచెం డీప్ గా వెళ్దాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి? మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం. ఒక్కసారి దీనికి పే ఆఫ్ గ్రాఫ్ కానీ ఒక్కసారి ఓవరాల్ గా సక్సెస్ రేషియో ఎలా ఉంటుందో మనం కొంచెం సైంటిఫిక్ గా చూద్దామండి. సో మీ అందరికీ తెలుసు దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ సెన్సిబుల్. ఇందులో మనం ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలన్నా దాన్ని ముందుగా బిల్డ్ చేసుకుని దాని సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది, ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, లాస్ వస్తే ఎంత వస్తుందో కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి నేను నిఫ్టీకి సంబంధించిన పే ఆఫ్ చార్ట్ చూపిస్తాను. ప్రెసెంట్ నిఫ్టీ లైక్ 22,400 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందని నేను ఒక ఎక్స్పెక్టేషన్ తో 22,400 కి సంబంధించిన ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తున్నాను. 22,400 కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను. ఒకవేళ నేను ఈ కాల్ ఆప్షన్ బై చేస్తే నాకు వచ్చే పాసిబిలిటీస్, ఆ మనీ ఎర్న్ చేయడానికి వచ్చే పాసిబిలిటీస్ ఏంటో మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నేను ఒకవేళ ఈ కాల్ ఆప్షన్ బై చేయడం వల్ల నాకు 30% మాత్రమే సక్సెస్ రేషియో ఉంటుంది. 30% మాత్రమే. యూ కెన్ సీ జస్ట్ కేవలం మీకు 30% సక్సెస్ రేషియో ఉంటుంది. మన మార్జిన్ మీకు 10,000 అవ్వచ్చు. 90% ఆఫ్ ది పీపుల్ ఈ స్ట్రాటజీ ఫాలో అవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి తక్కువ క్యాపిటల్ కూడా మన ఆప్షన్స్ లోకి ఎంటర్ అయిపోవచ్చుగా అనుకుంటారు. కానీ తక్కువ క్యాపిటల్ కి ఎంటర్ అవ్వచ్చు, కానీ మీ సక్సెస్ రేషియో 30%. అండ్ మీకు ఒకే లాస్ వస్తే 100% లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం మనం పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూద్దాం. ఇక్కడ కింద పే ఆఫ్ గ్రాఫ్ చూడండి. మీరు బై చేసిన పాయింట్ దగ్గర నుంచి బ్రేక్ ఈవెన్ తర్వాత మార్కెట్ కంటిన్యూగా ఇంక్రీజ్ అయితే తప్ప మీకు ప్రాఫిట్ రాదు.
ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఇప్పుడు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ వర్షన్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మార్కెట్ పైకి వెళ్తే మనకి ఈ స్ట్రాటజీ ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా అనుకుంటే ఇక్కడ కూడా మీరు ఇంకో మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్ ట్రెండ్ని నేను ఇక్కడ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ హై మొమెంటం అండ్ సెకండ్ కేటగిరీ మీడియం ఆర్ స్లో మూమెంటం. హై మూమెంటం అంటే మీరు వన్స్ మార్కెట్ కనుక ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది వరకు ఒక బిగ్ క్యాండిల్స్ తో హై వాల్యూమ్స్ తో కంటిన్యూగా అప్ ట్రెండ్ లోకి వెళ్తే దాన్ని స్ట్రాంగ్ మూమెంటం ఆర్ హై మూమెంటం ట్రెండ్ అని మాట్లాడుకోవచ్చు. బట్ అలా కాకుండా కొన్నిసార్లు మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది, అంటే ఒక లో పాయింట్ నుంచి హై పాయింట్ కి ట్రావెల్ అవుతుంది, కానీ చాలా స్లోగా ఒక హై పాయింట్ ఇస్తుంది, కొంత కన్సాలిడేషన్ జరుగుతుంది, మళ్ళీ ఒక హై పాయింట్ ఇస్తుంది, కన్సాలిడేషన్ ఇస్తుంది, మళ్ళీ హై పాయింట్ కన్సాలిడేషన్, అలా స్లోగా ఎండ్ ఆఫ్ ది డే వరకు ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయినా చాలా స్లోగా చాలా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. మరి ఈ స్ట్రాటజీ రెండు క్రైటీరియాస్ లో కూడా ఈ స్ట్రాటజీ ప్రాఫిట్ ఇస్తుందా అంటే డెఫినెట్లీ ఇవ్వదు. ఈ స్ట్రాటజీ కేవలం హై మూమెంటం మార్కెట్ లో స్ట్రాంగ్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ స్లో మూమెంటం ఉంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ మీ ప్రీమియమ్స్ డికే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హై మూమెంటం లో మాత్రమే వస్తుంది, అంతేగాని అన్ని కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ లో రాదు. మనం ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే మనకి మంత్ కి ఒక 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి, హాలిడేస్ అని ఎక్స్క్లూడ్ చేస్తే. ఈ 22 ట్రేడింగ్ సెషన్స్ లో ఎన్నిసార్లు హై మూమెంటం అప్ ట్రెండ్ వస్తుంది? హార్డ్లీ మాక్సిమం 4 or 5 ట్రేడింగ్ సెషన్స్ లో. అండ్ మనకి ఇయర్లీ యావరేజ్ గా 250 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే హార్డ్లీ ఒక 25 to 30 times 30 days మాత్రమే మనకి స్ట్రాంగ్ గా అప్ ట్రెండ్. ఓవరాల్ గా చూసుకుంటే 50 days ట్రెండీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మనం ఓన్లీ అప్ ట్రెండ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి 25 to 30 days మాత్రమే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూడొచ్చు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఒక 22 ట్రేడింగ్ సెషన్స్ లో 4-5 days మాత్రమే మీకు సక్సెస్ రేట్ వచ్చే స్ట్రాటజీని మీరు ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎవ్రీడే నాకు ప్రాఫిట్ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో మీరు చేస్తున్న మిస్టేక్ మీకు అర్థమవుతుంది కదా. ప్రతి స్ట్రాటజీకి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. ఏ స్ట్రాటజీ ఏ కైండ్ ఆఫ్ మార్కెట్లో యూజ్ చేయాలో మీకు తెలిసినప్పుడు మాత్రమే ఆప్షన్స్ లో మనీ ఎర్న్ చేస్తారు, రైట్? కానీ ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ హై మూమెంటం ఉన్నా స్లో మూమెంటం ఉన్నా సరే ఈ 2 కైండ్ ఆఫ్ మార్కెట్ లో కూడా మీకు కన్సిస్టెంట్ గా మనీ ఇచ్చే ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ జస్ట్ ఒక బేసిక్ వర్షన్ వరకు చూపిస్తాను. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు చేస్తున్న స్ట్రాటజీ కంటే దేర్ ఆర్ మెనీ అదర్ స్ట్రాటజీస్ ఇంకా హై సక్సెస్ రేషియో ఉంటుంది. ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ కంటే ఆప్షన్ బయింగ్ లో కూడా మనం ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. కాకపోతే మీకు రైట్ ట్రెండ్ రైట్ పాయింట్ లో రైట్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకుంది లాంగ్ కాల్, అంటే ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే మనకి సక్సెస్ రేషియో అంటే చూసాం కదా. దీని బదులు మనకి స్ప్రెడ్స్ అని ఉంటాయి. సో స్ప్రెడ్స్ గురించి నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఒక కాల్ ఆప్షన్ బై చేసే బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పుట్ ఆప్షన్ ని సెల్ చేసి ఇంకొక పుట్ ఆప్షన్ ని హెడ్జింగ్ కోసం బై చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ ని మనం సెల్ చేసి ఇంకొక పుట్ ఆప్షన్ ని బై చేసాం. ఇప్పుడు చూడండి మీకు సక్సెస్ రేషియో ఎంత వచ్చింది? 62% సక్సెస్ రేషియో వచ్చింది. అండ్ మార్జిన్ మీకు 52,000 మార్జిన్ కావాల్సి వస్తుంది. సో 62%, 52,000 క్యాపిటల్, అంటే సక్సెస్ రేషియో 62% ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీపుల్తో వచ్చి ఎప్పుడు కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఆప్షన్ బయింగ్ చేస్తే అంటే ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే 5 లాట్స్ వస్తుంది కదా అనుకుంటారు. 5 లాట్స్ కాదండి, 50 లాట్స్ చేసినా 500 లాట్స్ చేసినా మీకు సక్సెస్ రేషియో లేనప్పుడు మీరు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినా మీ మనీ వేస్ట్. సో మనకి ఎప్పుడు కూడా సక్సెస్ రేషియో ఇంపార్టెంట్, క్యాపిటల్ కాదు. మేబీ మీరు 5 లాట్స్ చేసే బదులు ఇక్కడ 1 లాటే చేస్తారు, కానీ సక్సెస్ రేషియో డబుల్ అయింది కదా, అక్కడ 30%, ఇక్కడ 62% అయింది. సో దిస్ ఈస్ ద సైకలాజికల్ పాయింట్. మీరు ఎప్పుడు కూడా ఎంత మనీ పెడుతున్నాం అనేది మ్యాటర్ కాదండి, మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీకి ఎంత విన్నింగ్ ప్రాబబిలిటీ ఉందనేది మ్యాటర్, రైట్? సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకి మార్కెట్లో ఎప్పుడు ఏ స్ట్రాటజీ విషయాలు తెలియాలంటే మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తుందో తెలియాలి. సో దీనికోసం నేను ఒక బేసిక్ ఏ కైండ్ ఆఫ్ మార్కెట్కి ఎలాంటి స్ట్రాటజీస్ విషయాలు నేను ఇక్కడ నోట్స్ ఇస్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకుని ఆ స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మార్కెట్లో
ఈ రోజు మార్కెట్ ఒక స్ట్రాంగ్ ట్రెండీ మార్కెట్ అని మీరు ఫీల్ అయితే, స్ట్రాంగ్ ట్రెండ్, అది అప్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అవ్వచ్చు, అలాంటప్పుడు మీరు లాంగ్ కాల్ అండ్ లాంగ్ పుట్ యూస్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రాంగ్ ట్రెండీ మార్కెట్స్ మీకు ప్రతిరోజు రాదండి. ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఏదన్నా రిజల్ట్స్ ఉన్నప్పుడు, ఐదర్ స్ట్రాంగ్ గుడ్ న్యూస్, స్ట్రాంగ్ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. కానీ ఇది ప్రతిరోజు రాదు. మీకు ట్రెండ్ మీద స్ట్రాంగ్ క్లారిటీ, మార్కెట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉంటుందంటేనే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అలా కాకుండా మీడియం ఆర్ స్లో ట్రెండీ మార్కెట్స్, అంటే మార్కెట్ పైకి లేదా కిందకే వస్తుంది కానీ చాలా స్లోగా మూవ్ అవుతుంది, అప్ సైడ్స్ చాలా స్లో అప్ ట్రెండ్ ఆర్ స్లో డౌన్ ట్రెండ్ వస్తుంది, అలాంటప్పుడు మీరు స్ప్రెడ్స్ యూస్ చేయొచ్చు. మీకు 4 kinds ఆఫ్ స్ప్రెడ్స్ ఉంటాయి, అందులో మీకు ఏది కంఫర్టబుల్ ఆ స్ప్రెడ్స్ యూస్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్లో ఉంటుంది ఆర్ కంప్లీట్ రేంజ్ బౌండ్లో ట్రావెల్ అవుతుంది అనిపించినప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. కంప్లీట్గా ఈవెన్ అలాంటప్పుడు కూడా స్ప్రెడ్స్ వర్క్ అవుతుంది, కానీ కంప్లీట్ సైడ్ వేస్ చాలా తక్కువ రీజన్లో అసలు మూమెంటమే లేదన్నప్పుడు మీరు కేవలం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్లో స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ ప్రిఫర్ చేస్తే బెటర్. లేదా హెడ్జింగ్లో ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై, లైక్ స్ట్రాడిల్కి మనం హెడ్జింగ్ చేస్తే ఐరన్ ఫ్లై, స్ట్రాంగిల్కి హెడ్జింగ్ చేస్తే ఐరన్ కాండర్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రెండ్కి ఈ స్ట్రాటజీస్ మీరు యూస్ చేస్తే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీకు ట్రెండ్ మీద క్లారిటీ రావాలి, ఏ స్ట్రాటజీ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలో తెలియాలి. అండ్ ఖచ్చితంగా మనం కొన్నిసార్లు మార్కెట్లో ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం, ఎవ్రీథింగ్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేస్తాం. కొన్నిసార్లు మార్కెట్ మనకి అగేన్స్ట్గా వెళ్ళొచ్చు. అంటే మార్కెట్లో ఎప్పుడు మన పాయింటే కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఇది జస్ట్ మీ పర్స్పెక్షన్. ఈ రోజు మార్కెట్ పెరుగుతుంది అనేది నా పర్స్పెక్షన్, అంతేగాని నా పర్స్పెక్షన్ తగ్గట్టు మార్కెట్ వెళ్ళాలనుకోవటం దట్ ఈస్ నాట్ ది రైట్ థింగ్. సో ఒకవేళ నా పర్స్పెక్షన్ రాంగ్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి స్ట్రాటజీ మీరు ఎంటర్ అయిన తర్వాత లాస్ వస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేయాలి, అది ఏ టైంలో చేయాలో కూడా మీకు తెలిసి ఉండాలి, రైట్? సో ఎప్పుడు కూడా మార్కెట్లో ట్రెండ్ మీద స్ట్రాటజీ మీద కమాండ్ లేకుండా జస్ట్ పైకి వెళ్తే కాల్, కిందకు వస్తే పుట్, అందరిలాగా ఇదే స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మనీ లాస్ అవ్వద్దు. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆప్షన్స్లో రైట్ ట్రెండ్కి రైట్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి మీరు అనుకుంటే, March 22 అండ్ March 23 మన గుంటూరులో ఆఫీస్లో ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్షాప్లో కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి మీకు ప్రైస్ యాక్షన్, ట్రెండ్ అనాలిసిస్, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్ని కూడా ఈ 2 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి సైకలాజికల్ వీడియోస్ ఆర్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.